అందరికీ నమస్కారం. ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీలో గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు సోదరులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఇటీవలనే బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో నేను బీఆర్ఎస్లో చేరడం జరిగింది. ఆ సందర్భంలో కేటీఆర్ గారు వారి స్వగృహంలో నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు నన్ను అభిమానించి నాతో విచ్చేసి పార్టీలో చేరిన ముఖ్య కార్యకర్తల సమక్షంలో మీ యొక్క సేవలను తప్పకుండా యాక్టివ్ రోల్లో ఉంచి పార్టీకి వినియోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకు ఒక సముచిత గౌరవం, గుర్తింపు, పొజిషన్ను ఇస్తామని చెప్పి ఆ రోజు వారు పేర్కొనడం జరిగింది. ఆ సందర్భంలో ఈరోజు గౌరవ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, నర్సంపేట నియోజకవర్గ బాధ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్గా నన్ను నియమిస్తూ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నియామక పత్రాన్ని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుల సమక్షంలో ఈరోజు ఇవ్వడం జరిగింది నియామక పత్రాన్ని. ఈ సందర్భంగా నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, బీఆర్ఎస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు హరీష్ రావు గారికి, స్థానిక బాధ్యులు ఇన్ఛార్జి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వీరితో పాటుగా ఏదైతే నర్సంపేట నియోజకవర్గంలోని నర్సంపేట పట్టణము 6 మండలాలకు చెందిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, మండల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీలో పనిచేస్తున్న చురుకైన బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ పార్టీని అభిమానిస్తున్న అభిమానులందరికీ, సానుభూతి పరులందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను గతంలో పనిచేసిన ఆ పార్టీలో ఒక 26 ఏళ్ళుగా నేను జర్నీ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలి, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నన్ను కూడా గుర్తుపెట్టుకునే రీతిలో నా సేవలు అందించాలని చెప్పి నేను ఆ రోజు ఒక ప్లాట్ఫామ్ని ఎంచుకోవడం జరిగింది. ఆ ప్లాట్ఫామ్లో నాకు సముచిత గౌరవం, గుర్తింపు ఈ 26 ఏళ్ళుగా రావడం జరిగింది. మరింత సేవ చేయాలని చెప్పి నా ఉత్సాహాన్ని అక్కడ ఈ మధ్య కాలంలో తగిన ప్రోత్సాహం దొరకపోవడంతో నాకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలి, ప్రజల మధ్యలోనే ఉండాలి, ప్రజలతో మమేకమై ఉండాలి, నాకంటూ వ్యక్తిగత స్వార్థం వేరే లేదు, ఒక సర్వీస్ ఇవ్వాలి, సేవ చేయాలి అనే తపనతో ఇంతకాలం నేను ఓపిక పట్టి ఉండి ఇది సరైంది కాదు, నువ్వు నీలాంటి చురుకైన ఆ వ్యక్తి నువ్వు ఇట్లా ఉత్సాహంగా ఉండకుండా నీరుగారిపోవడం బాగుండదని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సుదర్శన్ రెడ్డి గారు, ఇక్కడ నియోజకవర్గ నాయకులు కానీ నాకు కూడా అంతకుముందు సుపరిచితులు, వారితో కలిసి కూడా నేను ఆ రోజు రాజకీయ రంగంలో ప్రయాణం కూడా చేయడం కూడా జరిగింది. వారందరూ మూకుమ్మడిగా ఏకగ్రీవంగా నా రాకను వారు స్వాగతించడం జరిగింది. అందుకు వారిని నేను నా మీద ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో నన్ను తప్పకుండా బీఆర్ఎస్లోకి వస్తే మన కుటుంబంలో ఒక సభ్యుడిగా నేను చేర్పించుకుంటామని చెప్పి కూడా గౌరవ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, ఇందులో పనిచేస్తున్న సీనియర్ నాయకులందరూ కూడా ఒక సోదరుడి లెక్క, నన్ను ఒక తమ్ముళ్ళ లెక్క వాళ్ళందరూ కూడా నన్ను గుర్తించి గౌరవించి పార్టీలోకి ఆహ్వానించిన మరుక్షణం నేను బేషరతుగా బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. ఈ సందర్భంలో నేను నన్ను నమ్ముకున్నవారు కానీ, లేక నన్ను అభిమానించే రాజకీయపర వ్యక్తులు కానీ, రాజకీయేతర వ్యక్తులు కానీ, వారందరూ గతంలో 26 ఏళ్ళుగా నా రాజకీయ జీవితాన్ని, నేను ప్రజాప్రతినిధిగా 2 మార్లు ఖానాపురం పిఎస్ఏ చైర్మన్గా, 1 మారు ఎంపీపీగా మండల పరిషత్ ఖానాపురం అధ్యక్షుడిగా నేను సేవలు అందించి నిరాటంకంగా 17 ఏళ్ల కాలం పాటు ప్రజాప్రతినిధిగా, తర్వాత నేను గతంలో పనిచేసిన పార్టీకి ఒక నియోజకవర్గ బాధ్యుడి స్థాయిలో
నేను పనిచేసి సేవలు అందించడం కూడా జరిగింది. ఆ రోజు నన్ను దగ్గరుండి దూరం ఉండి నన్ను చూసి గమనించిన వారందరికీ, అంటే రాజకీయపరమైన వారే కాకుండా రాజకీయేతర పరంగా ఉన్న అందరినీ నేను ఆ రోజు వారి మన్ననలు పొందానని నేను భావిస్తూ ఉన్నా. అంతకు రెట్టింపు స్థాయిలో ఈరోజు నా సేవలు అవసరం ఉంది. తప్పకుండా నువ్వు చురుకైన వ్యక్తివి, ఇంకింత మరింత కాలం నువ్వు ముందుకు నువ్వు సాగాలి, ఈ ప్రాంతానికి నువ్వు నమ్ముకున్న వ్యక్తులకు సేవ చేయాలని చెప్పి నన్ను బీఆర్ఎస్ పార్టీ గుర్తించి ఆహ్వానించిన వెంటనే నేను ఇలా చేరడం జరిగింది. అదే రీతిలో నన్ను నమ్మి ఈరోజు నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్గా ఈ అవకాశం బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం అంతా కూడా నర్సంపేట నియోజకవర్గంలో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న కింది స్థాయి ముఖ్య కార్యకర్త నుండి నియోజకవర్గ స్థాయిలో ఉన్న వివిధ హోదాలలో వివిధ స్థాయిలలో పనిచేస్తున్న సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులందరూ కూడా నన్ను ఏకాభిప్రాయంతో నాకు కోఆర్డినేటర్గా ఇవ్వడం కోసం ఒప్పుకున్న వారందరికీ కూడా తొలుత నేను వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదే రీతిలో రాష్ట్ర నాయకత్వానికి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తప్పకుండా సార్ ఏదైతే నన్ను విశ్వసించి నాకు ఈ బాధ్యత అప్పచెప్పారో నేను అందరిలో కలుపుకొని మరింత పేరొచ్చే రీతిలో, నా వల్ల పార్టీకి మరింత మంచి జరిగే రీతిలో, నాతో పార్టీకి అభివృద్ధి జరిగే రీతిలో, తోడయ్యే రీతిలోనే తప్ప నా వల్ల పార్టీకి ఇబ్బంది కలిగించని ఏ చర్యను నేను పాల్పడను. ఏ వ్యక్తుల మధ్య కూడా బేచజాలకు పోకుండా అందరిని, చిన్నవాళ్ళని పెద్దవారిని అందరినీ కూడా కలుపుకుంటూ ముందుకు సాగుతూ నాకు ఇచ్చిన ఈ కోఆర్డినేటర్ పదవికి పూర్తి న్యాయం చేసే రీతిలో నేను ముందు వరుసలో ఉంటాను. ప్రతి ఒక్కరితో కలిసిపోతాను. ప్రతి ఒక్కరి కుటుంబంలో మెంబర్ లాగానే నేను ఈరోజు బీఆర్ఎస్ కుటుంబంలో సర్వీస్ ఇచ్చుకుంటా ముందుకు సాగుతానని మీ ద్వారా నేను వారికి ప్రామిస్ చేసుకుంటూ, మరొక్కసారి నా మీద ఇంత పెద్ద రోలు పెట్టిన పార్టీ యంత్రాంగానికి, ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త సోదరులందరికీ, నాయకులందరికీ కూడా నేను మరొకసారికి వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గౌరవ మాజీ శాసనసభ్యులు ఏదైతే నన్ను విశ్వసించి నమ్మి నా ద్వారా ఆ పార్టీకి ఎంత ఉపయోగమని భావించి నన్ను ఆహ్వానించారో, వారు ఊహించిన దానికంటే కూడా ఎక్కడ కూడా నేను దాన్ని వమ్ము కానివ్వకుండా నా యొక్క సేవలు ప్రజల మధ్యలో ఉండి అందిస్తానని మరొకసారి మీ ద్వారా ప్రామిస్ చేసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ. నమస్కారం. జై తెలంగాణ.